హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అస్సలు స్టవ్తో పని లేకుండా చేసుకునే స్వీట్ అండి ఇది. జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది. పుట్నాల పప్పు 2 కప్పులు, 2 కప్పులకి 1 కప్పు షుగర్ తీసుకోవాలి, 4-5 యాలకులు, అలాగే నెయ్యి, అంతే అండి. ఇవి ఉంటే సరిపోతుంది. స్వీట్ అయితే మనం సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ బౌల్లోకి మనం తీసుకున్న షుగర్ వేసుకొని అందులోనే యాలకులు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మిక్సీ పట్టేసుకున్న తర్వాత పుట్నాల పప్పు ఉంది కదండి, అది కూడా వేసేసుకోవాలి. అది మొత్తం 2 కప్స్ కాబట్టి సపరేట్గా వేసుకున్నాను. ఫస్ట్ 1 కప్పు వేసి మిక్సీ పట్టేసిన తర్వాత మిగతాది కూడా మనం అలాగే మెత్తగా పొడి చేసుకొని అంతా ఒక దాంట్లో వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ముందు వేసుకున్న దాంట్లో షుగర్ ఉంది కాబట్టి మొత్తం ఇలా కలుపుకుంటే అంతా కలిసిపోతుంది. ఇప్పుడు అందులోకి మనం నెయ్యి వేస్తూ పిండి ముద్దలా కలుపుకోవాలి. కనీసం ఒక 5-6 స్పూన్లైనా నెయ్యి పడుతుందండి, టీ స్పూన్తో. ఇలా పిండి ముద్దలాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకి పిండి అనేది ముద్దలాగా ఫామ్ అవుతుంది. చూడండి, ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఎంత రెడీ అయిపోయిన తర్వాత పిండి డోలాగా వస్తుంది చూడండి. 1-2 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత మనం ఏ షేప్లో కావాలో ఆ షేప్లో రెడీ చేసుకోవాలి. కొద్దిగా పిండి తీసుకొని నేను ఇలా ప్లేట్లో స్ప్రెడ్ చేస్తున్నానండి. ఇందులో ఇలా పెట్టుకుంటే మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మన ఇష్టం ఉన్న షేప్లో చేసుకోవచ్చండి. ఇది ఎలా అంటే అలా చేసేలాగా వీలుగా ఉంటుంది. పిండి ఏ షేప్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా స్ప్రెడ్ చేసేసి ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిండి అనేది సెట్ అవుతుంది మనం కట్ చేయడానికి. మిగతాది కూడా ఇలా బౌల్స్ లాగా చేసుకొని మనకు స్వీట్ షాప్లో పేడ అలా దొరుకుతాయి కదా, ఆ సైజులో కానీ మనకి ఇష్టమైన సైజులో ఇష్టమైన షేప్లో కూడా చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల కొద్దిగా గట్టి పడుతుంది. తినడానికైనా సరే స్టోర్ చేసుకోవడానికైనా వీలుగా ఉంటుంది. నెయ్యి వేసాం కాబట్టి కొంచెం మెత్తగా ఉంటుంది. అంతే అండి, అన్నీ ఇలా చేసుకోవాలి. రౌండ్గా చిన్న సైజు, పెద్ద సైజు, ఇంకా వేరే షేప్స్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. స్పెషల్గా మా పెద్ద పాపకి చాలా ఇష్టం ఈ స్వీట్. చాలాసార్లు అడుగుతూ ఉంటుంది, కానీ నేను షుగర్తో చేస్తాను కాబట్టి ఎక్కువగా చెయ్యను. సో తను ఈ మధ్య చాలా అడుగుతుందనేసి నేనైతే ప్రిపేర్ చేశాను. తనే పక్క నుండి కూర్చొని వీడియో కూడా తీస్తుంది. ఇలా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వాటిపైన పెట్టుకోవచ్చు. నేను బాదం, పిస్తా యూస్ చేశాను. కావాలంటే కాజు, కిస్మిస్ కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఇదైతే కొంచెం మనం ఆ రౌండ్ బాల్స్ చేసేలోపు ఫ్రిడ్జ్లోంచి అయితే తీసేసాను. కొద్దిగా పిండి అనేది సెట్ అయిపోయింది. ఇలా మనకు నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా కట్ అయిపోతాయండి. పీసెస్ కూడా చాలా బాగా వస్తాయి. విరిగిపోవడం అలాంటిది ఏమీ అవ్వదు. అందుకని కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే విరగకుండా వస్తాయి. సేమ్ స్వీట్ షాప్లో లాగానే వస్తుందండి ఫ్లేవర్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను 1 ఇయర్ బ్యాక్ కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను. షార్ట్ వీడియోలో పెట్టాను. మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి. అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు చేశాను, అందుకనేసి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సింపుల్గా అయిపోతుందండి. ఇన్స్టెంట్గా మనకు టేస్టీగా స్వీట్ ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని ట్రై చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత పీసెస్ని ఇలా మనం మెల్లిగా తీసేసుకోవాలి. అంతే అండి, పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. వీటిపైన కూడా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని తినొచ్చు. చూడండి, సింపుల్గా అయిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి. జస్ట్ పుట్నాల పప్పు, చక్కెర, నెయ్యి, యాలకులు, అంతే. 2 కప్పుల పప్పుకి 1 కప్పు షుగర్ తీసుకోవాలి. మీకు ఎక్కువగా స్వీట్ కావాలంటే ఎక్కువైనా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను వేసుకున్న క్వాంటిటీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.